షార్ట్ సెల్లింగ్ అనేది ఇంట్రాడే ట్రేడింగ్‌లో మోస్ట్ పాపులర్ ట్రేడింగ్. సో, ఈరోజు ఈ వీడియోలో షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? అండ్ షార్ట్ సెల్లింగ్ ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ సెల్లింగ్ అంటే ఒక కంపెనీ షేర్స్‌ని ఎక్కువ ప్రైస్‌లో సెల్ చేసి తక్కువ ప్రైస్‌లో బై చేయడం. మనం నార్మల్గా ముందు కంపెనీ షేర్స్ని బై చేసి తరువాత సెల్ చేస్తాం. కానీ షార్ట్ సెల్లింగ్లో ముందు కంపెనీ షేర్లను సెల్ చేసి తరువాత బై చేస్తాం. సో మీకు తెలుసు ఈరోజు ఒక కంపెనీ షేర్ ఎక్కువ ప్రైస్ నుండి తక్కువ ప్రైస్కి పడుతుంది అని. సో మీరు ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్ చేయవచ్చు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర ఆ కంపెనీ షేర్స్ లేవు కదా, ఎలా ఆ కంపెనీ షేర్స్ని సెల్ చేసాం అని. ఎలా అంటే మనం ట్రేడ్ చేసే బ్రోకర్ ఆ కంపెనీ షేర్స్ని మనకి అప్పుగా ఇస్తాడు. సో మనం ప్రెజెంట్ ఆ కంపెనీ షేర్స్ని సెల్ చేసి ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మనం ఎన్ని షేర్స్ని అయితే సెల్ చేసామో అన్ని షేర్స్ని తిరిగి బై చేసి మన బ్రోకర్కి అప్పగించాలి. దీనినే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఈ ఎగ్జాంపుల్తో మీకు షార్ట్ సెల్లింగ్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. మీరు క్లియర్గా గమనిస్తే హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ ప్రైస్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఒక సప్లై జోన్లో ఉంది. అండ్ మీకు తెలుసు సప్లై జోన్ నుండి షేర్ ప్రైస్ తగ్గుతుంది అండ్ డిమాండ్ జోన్ నుండి షేర్ ప్రైస్ పెరుగుతుంది అని. ప్రతిసారి సప్లై జోన్ నుండి షేర్ ప్రైస్ తగ్గుతూ ఉంది. సో ఈసారి షేర్ ప్రైస్ ఆ సప్లై జోన్ దగ్గరకు వచ్చాక 2605 దగ్గర సెల్ చేసి 2570 దగ్గర బై చేస్తే మనకి 35 రూపీస్ పర్ షేర్ ప్రాఫిట్ వస్తుంది. సో దీనినే షార్ట్ సెల్లింగ్ అంటారు. మన దగ్గర ఆ కంపెనీ షేర్స్ లేకపోయినా ఆ కంపెనీ షేర్స్ని ఎక్కువ ప్రైస్లో సెల్ చేసి ప్రైస్ తగ్గాక తక్కువ ప్రైస్లో బై చేసి ప్రాఫిట్ సంపాదించవచ్చు షార్ట్ సెల్లింగ్లో. సో ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియోలో సెగ్మెంట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.